ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు మొదటి సోమవారం. ఈరోజు ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అందుకని మనందరం కూడా సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మన మనసులో ఎప్పుడూ కూడా మెదిలేటువంటి మంత్రం, ఆ కటిక చేదు ఇచ్చేటువంటి నింబవృక్షం కింద అవతరించినటువంటి శ్రీ సాయి భగవానులు ఈరోజు ప్రపంచానికి మధురమైని అందిస్తున్నారు. అనేక మంది భక్తుల యొక్క జీవితాలను మధురం చేస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటంటే, ఎవరమైతే శ్రావణ మాసంలో శ్రవణం చేస్తామో, గురు కథను ఎవరైతే మననం చేస్తారో అటువంటి వారికి 1000 నోములు నోచినటువంటి పుణ్యం, 1000 యజ్ఞాలు చేసినటువంటి సుకృతం కలుగుతుంది. అందుకనే సాయి టీవీ శ్రావణ మాసంలో ఎప్పుడూ కూడా సచ్చరిత మననం అనేటువంటి యజ్ఞాన్ని, ఉపాసనను చేస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో కూడా మనము శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి జ్ఞాన రత్నాలను ఏరుకునేటువంటి పనిలో ఉందాం. శ్రావణ మాసంలో మనందరం కూడా శ్రవణం అనేటువంటి సాగరంలో మునిగి తేలియాడేటువంటి ఆనందాన్ని పొందుదాం. శ్రీ సాయి సచ్చరిత అనగానే ఇందులో బాబాకు సంబంధించినటువంటి అనేక బోధ, అదేవిధంగా భక్తుల యొక్క అనుభవాలు, లీలలు ఇవన్నీ ఉంటాయి. అయితే మనం ఇందులో నుంచి ఏం తీసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? హేమాడ్ పంత్ రాసినట్టు అసలు జ్ఞానరత్నాలు అంటే ఏమిటి? సచ్చరితను మనం అనేక రకాలైనటువంటి కోణాల్లో మనం చదువుతూ ఉంటాం. కొంతమంది కోరికల కోసం చదువుతూ ఉంటారు, కొంతమందికి రకరకాల ఎజెండాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం కావాలని, వారికి కూడా గొప్ప భక్తి అలవరాలని, విశ్వాసం కలగాలని, ఇట్లా ఎవరి ఎజెండా వారికి ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను కనుక మనం ఏరుకోకపోతే, మన ఎజెండా ప్రకారమే పోతే ఏమీ కూడా మనం సాధించలేం. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా ఒక ఆణిముత్యం. బాబా చెప్పినటువంటి ప్రతి బోధ కూడా జ్ఞానరత్నం. ఇటువంటి జ్ఞానరత్నాలను హేమాడ్ పంత్ ఒడిసి పట్టి మనకు సచ్చరిత అనేటువంటి రూపంలో మనకు అందించారు. రత్నం ముందుగా ఎట్లా అయితే అది ఒక రాయిగానే ఉంటుందో, శ్రీ సాయి సచ్చరిత కూడా మనకు ఒక రా మెటీరియలే. ఆ సచ్చరితకు పదను పెడితే, ఎలాగైతే రత్నం పదును పెట్టి మంటలో కాల్చబడిన తర్వాతనే దాని యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం కదా, అదేవిధంగా మన జీవితాలు కూడా ప్రకాశవంతంగా ఉండాలంటే సచ్చరితలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను మనము ఒడిసి పట్టుకోవాలి. శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయంలో హేమాడ్ పంత్ ప్రస్తావన చేసుకుంటూ వస్తారు. ఏ కార్యం చేసినా మనము గణపతి ప్రార్థన చేస్తాం. అదేవిధంగా గణపతి ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఒక గణపతి ప్రార్థనే కాదు, అమ్మవారి విషయంలోనైనా, దత్తుడి విషయంలోనైనా, అనేక మంది మహాత్ముల సత్పురుషులను ప్రార్థిస్తున్నటువంటి సమయంలో కూడా ప్రతి చోట కూడా శ్రీ సాయి బాబా యొక్క ప్రాశస్త్యాన్ని కొనియాడతారు. గణపతిని ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు ఇక్కడ. విఘ్ననాథుడు విఘ్నాలను తొలగిస్తాడు. ఆ విఘ్నాలను తొలగించడానికి బాబా సాయియే బాలచంద్ర గజాననుడయ్యాడు. ఈ సాయియే పరశువును చేతబట్టి విఘ్నాలను తొలగించారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారని చెప్పి రాస్తారు. అంటే శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారము ప్రతి అవతారంలో కూడా అంతర్లీనంగా ఉంటుంది. ప్రతి అవతారంలో కూడా సాయియే ఉంటారని చెప్పి రాస్తారు. అంతకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని రాస్తారు. ఎందుకు ఈ సచ్చరిత అనేటువంటి పారాయణ మనం చేయాలన్నప్పుడు మొదటి అధ్యాయంలో గణపతి ప్రార్థనలో రాసినటువంటి ఆ ఒక్క లైన్ను మనం గుర్తుపెట్టుకుంటే సచ్చరిత ఎందుకోసం, ఎవరి కోసం అనేటువంటిది అర్థమవుతుంది. సాయి దయామయ మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకెళ్ళండి అని రాస్తారు. ఈ కథారచన వల్ల బాబా మనందరినీ కూడా ఆత్మానంద నిలయానికి తీసుకెళ్తాడు. శ్రీ సాయి బాబా మనకు ఏమి ఇవ్వదలుచుకున్నారు, ఎక్కడ మనల్ని తీసుకెళ్ళదలుచుకున్నారు అనేటువంటి విషయం చాలా అద్భుతంగా ఇక్కడ మొదటి అధ్యాయం గణపతి ప్రార్థనలోనే చెప్తారు. ఎందుకంటే జీవితం అనేటువంటిది ఆనందంగా ఉండాలి. జీవితం ఆనందంగా ఉంటేనే నీకు పరమార్థం చేకూరుతుంది.
కానీ దురదృష్టవశాత్తు మన జీవితం అంతా కూడా కష్టాలు, బాధలు, తాపత్రయాలమయంగానే ఉంటుంది. అందుకనే సాయి యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సాయి మనల్ని ఆనంద నిలయానికి తీసుకెళ్తారు. ఈరోజు ప్రపంచంలో శబ్ద సృష్టికి రాణి సరస్వతి. ఆ సరస్వతి మాత మనకు పలుకులను అనుగ్రహించింది, వాక్కులను అనుగ్రహించింది. అటువంటి సరస్వతి మాతను ప్రార్థిస్తూ ఒక మాట రాస్తారు. సాయే భగవతి, సాయే సరస్వతి, భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణ చేతబూని తమ చరిత్రను తామే గానం చేస్తున్నారు. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ గ్రంథము సాక్షాత్తు బాబాయే స్వయంగా రాయించుకున్నటువంటిది, వారే స్వయంగా రాసినటువంటిది. అందుకనే ఈరోజు దీనికి ఇంత మహిమ ఉంది. ఈ మహిమ కలిగినటువంటి ఈ సాయి సచ్చరిత సద్గురువు యొక్క కథామృతం ఏం చేస్తుందంటే, మనకున్నటువంటి పూర్వజన్మ సుకృతం కారణంగా సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించేటువంటి గొప్ప అనుగ్రహాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకిస్తుంది. భక్తి వేరు, విశ్వాసం వేరు. భక్తి భగవంతుని యొక్క రూపం చూడగానే ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది. విశ్వాసం అంత త్వరగా రాదు. ఆ విశ్వాసం లేకపోబట్టే రోజుకొక భగవత్ స్వరూపాన్ని మనం కొలుస్తూ ఉంటాం. కానీ శ్రీ సాయి సచ్చరిత ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇస్తుందంటే, కష్టం తీరకపోయినా, బాధ సడలకపోయినా, ఎప్పుడూ కూడా మన యొక్క దృష్టి, మన యొక్క మనస్సు సద్గురువు యొక్క చరణాల నుండి తప్పించేటువంటి ప్రయత్నం అస్సలు చేయదు. బలమైనటువంటి పునాది కావాలంటారు కదా, చదువుకునేటప్పుడు బలమైనటువంటి పునాది కావాలి, ఏదైనా ఉద్యోగం వ్యాపారం చేసేటప్పుడు కూడా బలమైనటువంటి పునాది కావాలి. ఇక్కడ శ్రీ సాయిబాబా అనేటువంటి భక్తి మార్గంలో బలమైనటువంటి పునాది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే వేయగలుగుతుంది. సచ్చరిత ఆశ్రయం ఉన్నటువంటి వారు మాత్రమే బాబా యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుంటారు, కష్టాన్ని ఓర్చుకుంటారు, సుఖాన్ని ఏమాత్రం పట్టించుకోరు, దుఃఖాలను మర్చిపోతారు. కేవలం సద్గురు అనేటువంటి ఆ స్మరణ దుఃఖాల నుండి దూరం చేస్తుంది. అంత గొప్ప స్వాంతను ఇచ్చేటువంటిది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. ఈ సచ్చరితలో ఉన్నటువంటి బాబా వాక్కులు, అదేవిధంగా శ్రీ హేమాడ్ పంతు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాటలు, ఇవి మనకు ఎంత కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. హేమాడ్ పంతు మొదటి అధ్యాయంలో వారి యొక్క స్థితి గురించి రాసుకుంటారు. ఇది మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు పాండిత్యం లేదు, నేను గ్రంథ పారాయణ కానీ సద్గ్రంథ శ్రవణం కానీ చేయలేదు, ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు యొక్క వచనాన్ని పాటించడానికి నేను ఈ గ్రంథాన్ని రచించేటువంటి ప్రయత్నం చేస్తున్నానంటారు. అంటే గురువు యొక్క వచనం, గురువు యొక్క ఆజ్ఞ ఎంత శక్తివంతమైందో, దానిని మనం ఆచరిస్తే మన జీవితం ఎంత చరితార్థం అవుతుందో హేమాడ్ పంత్ జీవితం మనకు ఒక నిదర్శనం. ఈరోజు మనం కూడా ఆలోచించుకోవాలి. నిజంగా హేమాడ్ పంత్ తన యొక్క గుణాలను తను చెప్పుకున్నట్టు మన యొక్క గుణగణాలను చెప్పుకోవాలంటే నిజంగా ఈరోజు సద్గురువు యొక్క నామాన్ని స్మరించేటువంటి అర్హత మనకు లేదు. అయినా సరే గురుమాత మనల్ని ఒడిలోకి తీసుకొని తన నామాన్ని మన చెవిలో ఉపదేశించి, ఈ ఒక్క నామము చాలు నాన్న, ఇక నువ్వు నీ జీవితాన్ని తరింపజేసుకో అని చెప్పి మనలో ఉన్నటువంటి ఏ ఒక్క అవగుణాలను ఆ సాయిమాత లెక్క చేయకుండా మనల్ని ఒడిలోకి తీసుకుందే. ఆమె ప్రేమామృత ధారను మనం ఆస్వాదించాలంటే సచ్చరిత శ్రవణం తప్పకుండా చేయాలి. సద్గురు చరణాలను ఎందుకు వీడవద్దు? ఎప్పుడూ కూడా గురు కథాశ్రవణం అనేటువంటి మననా శ్రవణం ఎందుకు జరగాలి అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ హేమాడ్ పంత్ చెప్తారు. సద్గురు స్థానం మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమ వర్ణించలేక వేదశాస్త్ర పురాణాలు అలసిపోయాయి. యుక్తి ప్రయుక్తి అనేటువంటి ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురువు మిమ్మల్ని నేను దేనితో పోల్చేదను? నిజంగా బాబాను మనము ఎవరితో కూడా పోల్చలేము. బాబా ఈజ్ అ యునిక్ థింగ్. ఎవరితో పోల్చలేము. ఎందుకంటే
దేవతల యొక్క అనుగ్రహం పొందాలంటే బాబాను సరస్వతిగానో, గణపతిగానో, పరబ్రహ్మగానో, విష్ణువుగానో, ఈశ్వరుడిగానో మనం భావిస్తే వారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎంత కష్టతరమైనటువంటిదో పురాణాల్లో అనేక కథలను మనం చదివితే తెలుస్తుంది. కానీ ఎటువంటి ప్రయాస లేకుండా వారు మనకు లభ్యమవుతారు. అంతెందుకు గురు పరంపరలో కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు ఉంటాయి. అంత త్వరగా గురువు అనుగ్రహించాడు. మీరు గురు చరిత్ర చదివితే గురువు యొక్క అనుగ్రహము ఎంత దుర్లభమైందో, ఎంత కఠినమైనటువంటి సాధన చేస్తే ఆది గురువు యొక్క కటాక్షం లభిస్తుందో మనకు దత్తాత్రేయ చరిత్రలో, శ్రీపాదవల్లభ చరిత్రలో, నృసింహస్మరస చరిత్రలో మనందరము కూడా చదువుకుంటాం. కానీ సద్గురువు యొక్క కటాక్షము, ముఖ్యంగా సాయిబాబా యొక్క కృప మనకు అసలు ఏ ప్రయాస లేకుండానే మనకు దక్కుతుంది. కేవలం వారి నామం చేత వారిపైన భక్తి జనిస్తుంది. వారు చేసేటువంటి లీలల చేత వారి పట్ల ప్రేమ కలుగుతుంది. తద్వారా వారి పట్ల విశ్వాసాన్ని పొందేలాగా సచ్చరితలో తనమునుకలవుతాము. ఇదే సద్గురు మార్గానికి అసలైనటువంటి ఉపాసన. ఇందులో ఎటువంటి కష్టతరమైనటువంటి పని లేదు. ఏ పరీక్షకు నువ్వు నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు గురువు ఒకరిని శిష్యుడిగా స్వీకరించాలంటే, భక్తుడిగా భగవంతుడు స్వీకరించాలంటే రకరకాలైనటువంటి కఠోరమైనటువంటి పరీక్షలు ఉండేటువంటివి. ఇక్కడ ఏ పరీక్ష లేకుండా కేవలం నామం అనేటువంటి ఉపాసనతోటి తన ఒడికి చేర్చుకుంటారు శ్రీ సాయిబాబా. అటువంటి గొప్ప రహస్యాన్ని మనకు శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎందుకు నువ్వు సాయిబాబా వద్దకు వచ్చావు, సాయిబాబాకు నీకున్నటువంటి అనుబంధం ఏమిటి అని సాధారణమైనటువంటి భక్తులను అడిగితే ఏ సమాధానము స్పష్టత ఉండదు. కానీ ఎవరైతే శ్రీ సాయి సత్పురుషుని యొక్క కథను శ్రవణం చేసి ఆ శ్రవణం చేత ఆ యొక్క వాక్కులను అందులో ఉన్నటువంటి సారాన్ని వంట పట్టించుకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది, అనేక జన్మల సుకృతం మూలంగా నేను వారి చరణాల వద్దకు వచ్చాను, కాబట్టి వారి చరణాలు దొరికిన తర్వాత ఈ జన్మను నేను వ్యర్థం చేసుకోకూడదు అనేటువంటి కృతనిశ్చయానికి మనం వస్తాం. అటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వారి జీవితాలు ఎంత తృప్తిగా ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ పూర్వజన్మలో కొంత పుణ్యశయాన్ని నింపుకొని వచ్చాను, అందుకనే బాబా దొరికాడు. కాబట్టి మరుజన్మలో కూడా నాకు సద్గురువు యొక్క చరణాలు లభించాలంటే నేను ఇప్పుడు ఎంత నిబద్ధతతో ఉండాలి, నేను ఎప్పుడూ కూడా సాయి కథ అనేటువంటి శ్రవణంలో మునిగి తేలాడాలి, ఎప్పుడూ ఆరి స్మరణలో మాత్రమే ఉండాలనేటువంటి తపన మనలో పెరిగిపోతుంది. ఆ రోజు భక్తులందరూ కూడా చాలా విజ్ఞులు. ఎందుకు కాకాసాహెబు ముంబైలో ఉన్నటువంటి స్థితిని, హోదాను, వీటన్నింటినీ వదిలి ఎందుకు వచ్చాడు? అర్థం చేసుకున్నాడు, ఈ జన్మలో నాకు ఈ సత్పురుషుని యొక్క చరణాలు దొరికాయంటే నేను ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పుణ్యం చేత, 6వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చేత 7వ జన్మలో నాకు దక్కలేదు, 8వ జన్మలో దక్కలేదు, కానీ 10వ జన్మలో దక్కింది. అంటే ఇన్ని జన్మల నుంచి అనేక రకాలైనటువంటి పుణ్యశయాన్ని సంపాదించుకుంటే కనీసం 10 జన్మల తర్వాతనైనా వీరి యొక్క చరణాలు నాకు ప్రాప్తించాయి. కాబట్టి ఇక నేనేం చేయాలి, ఇక జన్మరాహిత్యానికి నేను వెళ్ళాలి అనేటువంటి సంకల్పాన్ని ఆ రోజు భక్తులు చేసుకున్నారు. అందుకనే మహల్సా లాంటి వాళ్ళు, తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, మేగుల్ లాంటి వాళ్ళు బాబా చరణాల్లో పొరలాడి, బాబా ఈ జన్మనే ఇంకా మాకు పరిసమాప్తి, మరొక జన్మ ఉండకూడదు అని చెప్పి అంతగా సాయి చరణాల పట్ల వారు మక్కువను పెంచుకున్నారు. వారు నిజంగా చాలా మేధావులు, చాలా తెలివైనటువంటి వారు. వారికి ఉన్నటువంటి తెలివిలో మనకు ఈ సమంతైనా ఉన్నా సరే మన జీవితాలు బాగుపడతాయి. అందుకనే కాకాసాహెబ్ విమానంలో ప్రయాణం అయిపోయాడు, జన్మరాహిత్యాన్ని పొందాడు. మేగుడు ఇక మరలా జన్మించాడు కాబట్టి సాక్షాత్తు పరమాత్మయే దేహం పైన చేతులు చాచి విలపించాడు. మేహుడికి జననం లేదు. తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వాడు, పెద్ద నక్షత్రం ఒకటి పడిపోయింది మసీదు వెనకాల అని అంటారు. బాబా లబోదిబోం అని మొత్తుకుంటాడు. దీనికి సంకేతం ఏమిటి? ఇక్కడికి వచ్చి నా చరణాల్లో లీనమైనటువంటి వారి జన్మలు పరిపూర్ణమయ్యాయి అని చెప్పడానికి కొంతమంది భక్తుల విషయంలో మాత్రమే బాబా ఈ విధంగా సూచన చేశారు. అందువల్ల మనం కూడా సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి మనం ఈ శ్రవణం అనేటువంటి ఉపాసనను పట్టుకోకపోతే మనం ఏమీ సాధించలేమనేటువంటి సత్యాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం
మొదటి అధ్యాయంలోనే మనందరినీ కూడా శ్రవణం వైపుకు తిప్పడానికి ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. మీకు దేనివల్ల కూడా ఏది ప్రాప్తించదు మిత్రమా, కేవలం శ్రవణంతో, సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధాలు తొలగిపోతాయి. భక్తి శ్రద్ధలతో తనువు, మనస్సు, ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. ఇది చెయ్యండి చాలు. ఇదంతా కూడా ఎలా ప్రాప్తిస్తుంది? సద్గురువు కోసమే మన ఆయువును వెచ్చించేటువంటి జ్ఞానం ఎలా కలుగుతుంది? ఒక్క శ్రవణం వల్ల మాత్రమే కలుగుతుంది. అందుకనే శ్రవణాలతో, సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే కలగనటువంటిది ఏమీ లేదు. అన్నీ అత్యంత సునాయాసంగా కలుగుతాయి. ప్రపంచ బంధనాలు తొలగిపోయినప్పుడు నీకు ఇంకా కష్టం ఎక్కడ ఉంటుంది, బాధ ఎక్కడ ఉంటుంది, దేనికోసం తాపత్రయపడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఒక్క సద్గురువు కోసం తప్ప. నిజంగా ఎవరైతే ఇటువంటి స్థితిని పొందుతారో వారి ప్రాపంచిక వ్యవహారాలు ఎవరినీ కూడా బాధించవు. ప్రపంచంలో ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటామో, ఆ విషయాల్లోనే ఉంటామో, అటువంటి వారికి ఖచ్చితంగా ప్రపంచ విషయాల్లోనే కొట్టుకుపోయి తాపత్రయాలతోనే మునిగిపోతూ ఉంటారు. ఎందుకంటే సద్గురువు పైన విశ్వాసం ఉంటే ఫలితం ఎలా ఉంటుందో ఒక లీల ద్వారా చెప్తాను. శ్రీరామనవమికి సంబంధించి ఎప్పుడు నేను ఒక విషయం చెప్తూ ఉంటాను. షిరిడిలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం సేవలో ఎవరైతే పాల్గొంటారో ఖచ్చితంగా వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కానీ లేకపోతే సంతానం కానీ కలిగిస్తారని చెప్పి, ఒక సాయి బంధు కొడుకు వివాహమై ఏళ్ళు గడుస్తున్నాయి, కానీ సంతానం కలగలేదు. అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. పోయిన శ్రీరామనవమి కాకుండా అంతకుముందు శ్రీరామనవమికి వరాల సాయి మందిరంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. ఒక నెల రోజుల క్రితం అమ్మాయి డెలివరీ కూడా అయింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసమే. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో శ్రీరామనవమి ఉత్సవం ఎట్లా ప్రారంభమైంది? కొడుకులు లేనటువంటి గోపాలరావు గుండు కొడుకునిచ్చారు కదా. దాము అన్న రాతలోనే సంతానం లేదు కదా, సంతానం కలిగింది కదా. ఆ విధంగా ఎవరికైతే విశ్వాసం కలిగి ఉంటుందో వారికి ఖచ్చితంగా అది ప్రాప్తిస్తుంది. ఇక్కడ హేమాడ్ పంత్ చెప్పినట్టు మనం ఎవరమైతే సాయి సద్గురు యొక్క గుణగణాలను శ్రవణం చేస్తామో అటువంటి వారి యొక్క ప్రపంచ బంధనాలు, ప్రపంచ దుఃఖాలు మాయమైపోతాయి. ఇదే కదా మనం కోరుకునేటువంటిది. చాలామంది అడుగుతారు, ప్రశాంతత కావాలండి, ప్రశాంతత కావాలంటే నా బరువు బాధ్యతలు అన్నీ పోవాలండి, ప్రశాంతంగా ఉండాలంటారు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే బరువు బాధ్యతలను మోస్తూనే సుఖంగా ఉండేటువంటి స్థితిని సాయి కథాశ్రవణం ఇస్తుంది. ఏది ఇవ్వదు. మన బాధ్యతలు మనం చూస్తూనే మనకు ఏమాత్రం ప్రయాస లేకుండా మనకు ప్రపంచ బంధనాల నుండి విముక్తి కలిగిస్తుంది. అంటే ప్రపంచ బంధనాల నుంచి విముక్తి కలిగించడం అంటే మనం ప్రపంచానికి వేరుగా బ్రతకడమా, సంసారాన్ని వదిలేయడమా? కాదు. తాపత్రయాలను దూరం చేస్తుంది. కొడుకున్నాడు, కొడుకును నువ్వు చదివిస్తున్నావు, వాడి అర్హతను బట్టి వాడు ప్రయోజకుడవుతాడు, ఆ ప్రయోజకత్వాన్ని బట్టి ఉద్యోగం వస్తుంది. ఇంతే. నేను నిర్వర్తించాల్సిన ధర్మాన్ని మాత్రం నిర్వర్తిస్తాను, వాడి కోసం నేను తాపత్రయపడను. ఆ తాపత్రయపడేటువంటి బాధ్యత నేను సద్గురు చరణాలకు అప్పగించాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి జీవితం. చాలామంది శాంతిని కోల్పోయేటువంటిది ఇక్కడే. ప్రపంచ బంధనాలు, కుటుంబ బంధనాల్లో ఉన్నటువంటి తాపత్రయాల మూలంగానే. బాబా ధర్మాన్ని, కర్తవ్యాన్ని వదిలేయమనట్లేదు. నీ బిడ్డను చదివించకు, నీ బిడ్డ గురించి పట్టించుకోకనట్లేదు. నీ బిడ్డకు నువ్వు చేయాల్సినటువంటిది ధర్మం ప్రకారం చెయ్యి. స్కూల్ ఫీజు కట్టు, కాలేజ్ ఫీజు కట్టు, వాడికి చదివించు, వాడు స్వయంగా ఎదిగేటువంటి దారిలో వాడిని నడిపించు. అప్పుడు నీకు తాపత్రయం ఉండదు. చాలామంది సాయి భక్తులు 100% మంది సచ్చరితను పారాయణ చేసిన, సద్గురువుని ఆశ్రయించిన తాపత్రయాలనేటువంటి పోగొట్టుకోరు. తాపత్రయాలనేటువంటి పోగొట్టుకోకుండా ఎంతసేపు మనం సచ్చరిత కథను శ్రవణం చేసినా, మననం చేసినా, పారాయణ చేసినా ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దాని యొక్క అసలైనటువంటి లక్షణం ఇక్కడ హేమాడ్ పంత్ చెప్పాడు మొదటి అధ్యాయంలోనే. సాయి కథా శ్రవణం యొక్క
ప్రథమమైనటువంటి కర్తవ్యం నిన్ను ప్రపంచ బంధనాల నుంచి దూరం చేయడం. అందుకోసం నువ్వు చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంది. ఆజన్మాంతం నీ యొక్క ఆయువును గురు సేవకు దాన్ని వెచ్చించు. దానికోసమే ఆయువును వెచ్చించు. అంటే అన్ని బాధ్యతలను వదిలేసి రావడం కూడా కాదు. ఇక్కడ నువ్వు అనవసరమైనటువంటి విషయాలపైన నీ సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటావు. ఆ ఖర్చు చేసేటువంటి సమయం అది కూడా మన ఆయువే. సమయమంతా కూడా, ఈ గంట కూడా నా ఆయువు కిందనే లెక్క కట్టబడుతుంది. కాబట్టి ఈ ఆయువును సద్గురువు యొక్క సేవకు వెచ్చించేటువంటి ప్రయత్నం చేయి. 24 గంటల్లో మనం రకరకాల కర్మలు చేయడానికి 13 నుంచి 14 గంటలు రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అందులో ఎంత భాగాన్ని నువ్వు సద్గురువు యొక్క స్మరణలో వెచ్చిస్తావు, ఆ వెచ్చించినటువంటి సమయం ఖచ్చితంగా ఆ ఆయువు సద్గురు సేవకు వెచ్చించినట్టే. సేవ అంటే కేవలం ఫిజికల్గా చేసేటువంటి యాక్టివిటీ మాత్రమే కాదు. సేవ అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, నీ శ్రేయస్సును నీవు సాధించుకోవడానికి నువ్వు చేసేటువంటి స్మరణ, నువ్వు చేసేటువంటి గురు కథా శ్రవణం, ఇదంతా కూడా, ఈ ఆయువు అంతా కూడా సద్గురువు యొక్క సేవకు వెచ్చించినట్టే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అనేక రహస్యాలను మనం తెలుసుకోకపోవడం వల్ల, నిగూఢమైనటువంటి తత్వాన్ని మనం అవలోకన చేసుకోకపోవడం వల్ల సేవ అంటే ఒక రకంగా అర్థం చేసుకుంటాం. సేవ అంటే అన్నదానం చేయించడము, గుడి మెట్టు తూడవడము, ఇంకోటో ఎవరో ఒకటి చేస్తుంటే మనం ఇంకొక పని చేయడము, ఇది మాత్రమే సేవ కాదు. సచ్చరిత యొక్క మూలాన్ని అర్థం చేసుకుంటే నువ్వు ఎంతసేపు సాయి చరణాలను ధ్యానిస్తావు, ఎంతసేపు స్మరణ చేస్తావు, ఎంతసేపు నువ్వు నిధిధ్యాసనం చేస్తావు, అది ఆ ఆయువు అంతా కూడా లెక్కించబడుతుంది. ఆ సమయం అంతా కూడా సద్గురువు యొక్క సేవకు వెళ్తుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే అనవసరమైనటువంటి వ్యవహారాల పట్ల మనం వెళ్ళము. గురువు యొక్క సాంగత్యము గంగాజలం వంటిది. గంగాజలము మాలిన్యాలను ప్రక్షాళనం చేసి నీటిని నిర్మలం చేస్తుంది కదా. అదేవిధంగా మనకు దొరికినటువంటి సద్గురువు యొక్క సాంగత్యం మనలో ఉన్నటువంటి మాలిన్యాలను పూర్తిగా అది తొలగించి వేస్తుంది, పక్కకు నెట్టేసి తన మార్గం వెనుక శుద్ధమైనటువంటి నీరుని ఏ విధంగా అయితే గంగమ్మ తల్లి ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగా సద్గురువు మార్గంలో ఒక నిర్మలమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎంతటి కర్మలు మూట కట్టుకొని వచ్చినటువంటి వారైనా, ఎంత పాపభీతి ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత దుర్లక్షణాలు ఉన్నటువంటి వారైనా సద్గురువు మార్గంలోకి వచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా వదులుకుంటారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారే అందుకు మీకు నిదర్శనంగా కనిపిస్తారు. పోనీ మనం కూడా ఒక నిదర్శనంగా కనిపిస్తాం. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చిన తర్వాత అదే అసూయ, అదే ద్వేషం ఉందనుకోండి, నీ మాలిన్యాలు తొలగనట్టు. ఇతరులపైన ఏడ్చే స్వభావం ఉందనుకోండి, నీ యొక్క ఆ మాలిన్యాలు తొలగనట్టు. ఎప్పుడైతే ఒక నిర్మలమైనటువంటి మనస్సు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పినా సరే అది ఏమాత్రం కూడా మనము పట్టించుకోకుండా, వారి పట్ల ఏ అభిప్రాయాన్ని మనం ప్రకటించకుండా చిరునవ్వుతో ముందుకు వెళ్తామో అదే అసలైనటువంటి శుద్ధమైనటువంటి గంగాజలం ప్రవహించేటువంటి పావన గంగా నదీమ తల్లిలా మనం కూడా సాయిబాబా మార్గంలో నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఆ ప్రవాహంలో మన జీవితాన్ని ముందుకు సాగిస్తాం. ఆ చెత్తా చెదారాన్ని వెంటబెట్టుకుంటే మాత్రం బాబా నీ యొక్క ప్రయాణాన్ని ఆయన మార్గంలో ముందుకు తీసుకెళ్ళడనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చెత్త వదులుకోకపోతే నీరు నిర్మలం కాదు. మనం కూడా మన మనసులో ఉన్నటువంటి అనేక దుష్కర్మలను, అక్కస్సును, విష బీజాలను తొలగించుకోకపోతే మనం సద్గురు మార్గంలో నిర్మలంగా మనము ముందుకు ప్రవహించలేమనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొదటి అధ్యాయంలో హేమాడ్ పంతు మనందరికీ ఒక గొప్ప ఉపాసన చెప్తారు. ఎందుకంటే మన మనస్సు కంటే చంచలమైనటువంటిది మరొకటి ఉండదు. మాయకు అత్యంత దగ్గరగా తీసుకుపోతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి ఉపాసన ఒక్కటే. రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, వేదశాస్త్ర పారాయణలు ఏమీ అవసరం లేదు.
సద్గురు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు, సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం చేయడమే మనకు యోగయాగ తపస్సాధనాలు. శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం, సాయి సమర్థ అనేటువంటిది ఇదే మనకు మంత్రం, తంత్రం అన్నీ కూడా ఇదే అని చెప్పి. కాబట్టి సద్గురువును ఆశ్రయించిన తర్వాత నీకు ఏ వేదశాస్త్ర పాండిత్య పరిజ్ఞానం అవసరం లేదు. నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని, నువ్వు ఎంచుకున్నటువంటి సద్గురు చరణాలను వాటిని విడిచిపెట్టకుండా ఉంటే చాలు, నీకు రావాల్సినవి దక్కాల్సినవన్నీ కూడా దక్కుతాయి. ఇటువంటి గొప్ప ఉపాయాన్ని మనకి ఇక్కడ చెప్తారు. అనేక మంది రకరకాలైనటువంటి సాధనలు, తపస్సులు, యోగాలు, యాగాలు ఇవన్నీ చేసుకుంటూ పోతారు. అందులో దక్కేటువంటి ఫలితం కంటే కూడా అత్యంత సులువైనటువంటి సాయి సమర్థ అనేటువంటి నామం మనకు అదే మంత్రం, తంత్రం, యంత్రంగా మనకు పనిచేస్తుంది. ఈరోజు అనేక మంది బాబా భక్తులకు అవసరం కదా. ఆపత్కాలంలో సాయి 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 అనేటువంటి స్మరణ ఎంత గొప్ప ప్రమాదాల నుంచి మనల్ని బయటపడేసింది. రాబోయేటువంటి విపత్తును తలుచుకొని కుంగిపోకుండా కేవలం సాయి అనేటువంటి నామస్మరణ చేస్తే ఆ ఉపద్రవం మన వైపుకు వచ్చినట్టే వచ్చి మరలి పక్కకు పోయినటువంటి సందర్భాలు ఎన్ని లేవు మన జీవితాల్లో. కాబట్టి ఇటువంటి ఉపాసన చేయండి. ఏ ఉపాసన అవసరం లేదు. సచ్చరిత ఉపోద్ఘాతంలో హేమాడ్ పంత్ మనల్ని ఎంత అద్భుతంగా సంసిద్ధం చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా బాబా మార్గంలో ఇప్పుడు రకరకాలైనటువంటి పోకడలు, మామూలుగా బాబా పట్ల అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు మళ్ళీ మనము ఆ దుష్ప్రచారాన్ని చేసేటువంటి వాడిని లేపి తన్నించుకునే వ్యవహారాలు చాలామంది చేస్తూ ఉన్నాం. ఆ లేపి తన్నించుకునే వ్యవహారాలను మానేస్తే నిజంగా బాబా తత్వాన్ని మనము కాపాడుతున్నటువంటి వాళ్ళం అవుతాం. ఈరోజు చాలా చోట్ల సోషల్ మీడియా అక్కడిక్కడ చూస్తూ ఉంటాం సాయి దీక్షలు. ఆ దీక్ష యొక్క ఉద్దేశం మంచిదే కావచ్చు. వాడు ఏం చేస్తాడు, ప్రచారం చేసేవాడు ఆ దీక్ష అనేటువంటి దాన్ని అరేసే అసలు ఈ దీక్ష ఎక్కడిది, ఇక రకరకాలుగా లోతుల్లోకి వెళ్తూ ఉంటాడు. బాబా ఒక ఫకీరు, ముస్లింలో దీక్షలు ఉంటాయి. ఇవన్నీ లేపి తన్నించుకోవడం కాకపోతే మరొకటి కాదు. కాబట్టి మనకు అనుగ్రహించినటువంటి శ్రీ సాయి సచ్చరితను మనం ప్రేమగా దాన్ని శ్రవణం చేస్తే ఇటువంటి ఏమీ రావు. చాలామందికి బాబా తత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గోకి తన్నించుకోవడం, గోకి పంచాయతీ పెట్టుకోవడం చాలామందికి ఈ మధ్య సరదా అయిపోయింది. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే నువ్వు గోకడం వల్ల ఎవరిని బజార్న వేస్తున్నావు అనేటువంటి విషయం వాళ్ళు గమనించట్లేదు. ఇదంతా కూడా సచ్చరిత పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు చేసేటువంటిది. పేరుకు మాత్రం గొప్ప ఉపన్యాసకులుగా, గొప్ప ప్రవచనకర్తలుగా ప్రపంచంలో మాకు తెలిసినటువంటి జ్ఞానం లేదని చెప్పి మన వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళే ఎవడో చేసినటువంటి ఒక కామెంటుకు 10 కామెంట్లు పెట్టి దానిపైన వీడియోలు చేసి ఇంకోటి చేసి బాబాను రచ్చ చేస్తున్నారు తప్ప. చాలామంది నన్ను అడిగారు ఇటీవల కాలంలో, సార్ మీరు కూడా సాయి టీవీలో ప్రతిరోజు దీనిపైన ఏదైనా చెప్పవచ్చు కదా అని. మేము అటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళాం. ప్రేమ ముందు ఏదైనా ఓడిపోతుంది. బాబా పట్ల ఇంకా ఎక్కువ ప్రేమను పెంచేటువంటి కార్యక్రమాలే మేము చేస్తాం తప్ప దారిన పోయేటువంటి వాడు ఏదో కాల్చి బాబా మీద వేస్తాను లేకపోతే మన మీద వేస్తాను అని అంటే అది గాలి కారిపోయేటువంటిది, అవేమి మనల్ని దహించి వేసేటువంటిది కాదు. అరే అది కోట్లాది మంది జీవుల యొక్క తాపత్రయాలనే దహించి వేస్తున్నటువంటి వారు, అటువంటి సెగ మనకు తలగనిస్తాడా శ్రీ సాయిబాబా? కాబట్టి ప్రేమను పెంచే పని మేము చేస్తాం తప్ప ఇటువంటి వ్యవహారాలకు మేము వెళ్ళాం. ఎందుకంటే చాలామందికి సరదా ఉంటుంది స్ట్రీట్ ఫైట్లు చేయడం, ఏదో ఒకడు అనగానే 10 మనం అనడం అనేటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే బాబా భక్తుల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి ప్రేమ, వారిపైన ఉన్నటువంటి విశ్వాసం ఎవరెన్ని మాటలు చెప్పినా అది చెదిరిపోతుందా? చెదిరిపోతే వాళ్లకు సచ్చరిత పట్ల అవగాహన లేనట్టు, బాబా పట్ల విశ్వాసం లేనటువంటి వారు దూరం అవుతారు తప్ప 1,000,000 మందిలో ఒక్కరు కూడా ఇటువంటి వాటికి దూరం అయ్యేటువంటి వారు ఎవ్వరూ ఉండరు బాబా మార్గంలో. 1వ అధ్యాయం నీ స్థితి ఎలా ఉండాలో చెప్తుంది. 1వ అధ్యాయంలో నేర్చుకున్నటువంటి ఈ పాఠాన్ని జీవిత పర్యంతం మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితం
ఎంత మధురంగా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. ఇదొక హేమాడ్ పంత్ అనుభవం మాత్రమే కాదు. హేమాడ్ పంత్ రాస్తారు, సాయిబాబా నన్ను అనుగ్రహించిన నాటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దానివల్ల పాపభీతి నశించింది. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించడం ఒక్కటే. వారి సుందర రూపాన్ని చూస్తే నా ఆకలి దప్పికలు హరించకపోయాయని రాస్తారు. ఇక్కడ దీని అందరం కూడా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఒక హేమాడ్ పంత్ అనుభవం కాదు ఇది. బాబా నన్ను అనుగ్రహించిన నాటి నుండి అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. ఎస్, నీకు బాబా అనుగ్రహం దొరికిందంటే ఇంకా వేరే ధ్యాస నీకేది ఉండకూడదు. అహర్నిశలు ఆయన ధ్యాసలోనే మనం ఉండగలగాలి. అది అసలైనటువంటి గురుదక్షిణ. అంతేకాదు, దీనివల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఒక గొప్ప బలం వస్తుంది. అరే, బాబా అనుగ్రహం నాకు దక్కింది కాబట్టి ఇక పాపభీతి అనేటువంటిది నాకు లేదు. ఎందుకంటే నేను ఏ కర్మలు నేను చెయ్యను. ఆయన ఎప్పుడూ కూడా నాతో ఉండి నా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. కాబట్టి నేను ఎటువంటి పాపభీతికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు. నన్ను సవ్యమైనటువంటి మార్గంలోనే నడిపిస్తారు. మొదటి అధ్యాయం మనకిచ్చేటువంటి గొప్ప భరోసా ఇది. నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకోవాలి, నీ జీవితాన్ని బాబా అనుగ్రహించిన తర్వాత నీ జీవితం దేనికి కట్టుబడి ఉండాలి, అహర్నిశలు వారి స్మరణలోనే ఉండాలి, ఆ అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. అంతేకాదు, బాబా అనుగ్రహం దొరికిన తర్వాత ఏ ప్రయాస నీకు ఉండదని చెప్తున్నారు. అది ఎటువంటి ప్రయాస అంటే కర్మధర్మ శాస్త్ర పురాణాలు, యోగ యాగ అనుష్ఠానాలు, తీర్థయాత్ర పర్యటనలు, తపస్సు మొదలగు ఆచరణలన్నీ ఒక్క సాయి చరణాల వద్దనే ఉంటాయి. నువ్వు అనవసరంగా ఏ దానికోసం ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు బాబు. అన్నీ కూడా సాయి చరణాల వద్దనే ఉంటాయి. నీ యొక్క కర్మధర్మ శాస్త్ర పురాణాలు, యోగానుష్ఠానాలు, తీర్థయాత్ర పర్యటనలు, ఈ ప్రయాసలు ఏమీ నీకు ఉండవు. ఇంకా నిశ్చింతగా సాయి చరణాల వద్ద ఉంటే అన్నీ అవి అక్కడే లభిస్తాయి. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతము చిత్తవృత్తిని ప్రగాఢమైనటువంటి శ్రద్ధాస్థితి యందు దృఢపరిస్తే మనస్సుకు నిశ్చలమైనటువంటి శాంతి కలుగుతుంది. మనందరం చేయనటువంటిది ఇది ఒక్కటే. ఏంటంటే గురువు యొక్క ఉపదేశానుసారం మనం ఉండలేం. బాబా ఎలా చెప్పారో అలా జీవించడం నిజంగా మనకు చాలా కష్టమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. కానీ అందులో ఒక్క విషయాన్ని కనుక మనం ఎంపిక చేసుకుంటే, దాన్ని ఒక్కదాన్ని ఆచరణలో పెడితే, గురువు యొక్క ఆదేశాలను మనం పాటిస్తే, హేమాడ్ పంత్ చెప్పినట్టు శాంతియుతమైనటువంటి జీవనాన్ని మనం సాగించగలుగుతాం. సచ్చరితలో మన యొక్క మనస్సును గురుచరణాల పట్ల స్థిరం చేయడానికి, సద్గురువు పట్ల భక్తి మమకారాన్ని పెంచడానికి ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. అనేక భక్తి మార్గాలు ఉంటాయి. ఈ భక్తి మార్గాల్లోకెల్లా అత్యంత సులువైనటువంటిది, శ్రేయస్కరమైనటువంటిది గురు కథాశ్రవణం మాత్రమే. ఈ గురు కథాశ్రవణం నీ కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తుంది అని అంటారు. అంటే మనం చేసేటువంటి పూజ, అర్చన వీటన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది ఒక్క గురుకథా శ్రవణం మాత్రమే. ఇదే అసలైనటువంటి భక్తి. భక్తికి బాబా మార్గంలో నిర్వచనం ఏదైనా ఉంది అంటే, సార్థకత ఏదైనా ఉంది అంటే గురుకథా శ్రవణం మాత్రమే అందుకు నిదర్శనం. ఒక్క గురుకథా శ్రవణమే అసలైనటువంటి భక్తి. ఎందుకంటే శ్రవణానికి హేమాడ్ పంత్ ఇచ్చినటువంటి ప్రాధాన్యత నిజంగా ఏ గ్రంథంలో కూడా ఇయ్యలే. ఎందుకంటే హేమాడ్ పంత్కు గొప్ప అనుభవం ఏమిటంటే, అనేక సంవత్సరాలుగా గురుచరిత్ర వారు పారాయణ చేస్తూ ఉన్నారు. గురుచరిత్ర మీద వారికి ఉన్నటువంటి అవగాహన. ఎందుకంటే గురు పరంపరలో అనేక పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలకు తట్టుకొని ఉన్నటువంటి వారు మాత్రమే గురువుతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. కానీ శ్రీ సాయిబాబా అత్యంత సులువుగా భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఇంత భక్త సులభ వల్లభుడు ఇంకెవ్వరూ ఉండరు. కాబట్టి ఇటువంటి సత్పురుషుని యొక్క చరిత్ర శ్రవణం చేస్తే చాలు, జీవుల యొక్క చెడు రోజులు తొలగిపోతాయి అనేటువంటి మాటను ఇక్కడ రాస్తారు కదా. ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది? ఇంతకంటే గొప్ప మహిమ కలిగినటువంటి భక్తి ఏముంటుంది? మహిమ కలిగినటువంటి భక్తి అంటే పూజ, యజ్ఞం, యాగం ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటికంటే కొన్ని లక్షల రేట్లు శక్తివంతమైనటువంటి భక్తి మార్గం గురుకథా శ్రవణం అనేటువంటి దాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. ఈ మొదటి అధ్యాయంలో బాబా ఏ విధంగా జీవులను ఉద్ధరిస్తాడు, జీవుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించి
బ్రహ్మయే సత్యమని, గురుచరణాల యొక్క సహవాసమే అసలైనటువంటి జ్ఞానమని, ఆ జ్ఞానం తెలుసుకున్నటువంటి వారికి ఇతరత్రా ఏ శాస్త్ర విధులతో ఏమాత్రం కూడా సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్తారు. అంతేకాదు తన యొక్క లీలలను అనుభవపూర్వకంగా భక్తులకు అనుగ్రహించి వారిలో అసలైనటువంటి జ్ఞానాన్ని వికసింపజేస్తాడు. జ్ఞానాన్ని వికసింపజేయడంలో సద్గురువుకు మించినటువంటి వారు మరొకరు లేరనేటువంటి సత్యాన్ని మొదటి అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నుండి మనం సచ్చరితలో ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలను ఏరుకునేటువంటి పనిలో ఉందాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.